విజయబాబు గారు, ఈరోజు ఉదయం ఎస్. నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి ఒక విషయం చెప్పాలి మీకు. ఈ దృశ్యాలు చూస్తున్నంతసేపు బ్యాక్గ్రౌండ్లో మీరు రచించినటువంటి పాట ప్లే అవుతూనే కనిపించింది. చాలా ఉత్సాహవంతంగా ఒక యువతకు లేకపోతే అభిమానులకు ఉరకలెత్తించే ఉత్సాహాన్ని కల్పించిందని చెప్పొచ్చు ఆ పాట ద్వారా. రైట్, ఏంటి ప్రేరణ, ఏంటి స్ఫూర్తి, ఏంటి, ఎందుకు రాయాలనిపించింది అది చెప్పండి ముందు. ఒకటండి, ఎప్పుడైతే సమాజంలో దోపిడీ అనేటువంటిది, అణచివేత అనేటువంటిది మొదలవుతుందో, ఈ దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా పాట తూటాగా పేలటం అనేటువంటిది, పాట ఈటెగా మారటం అనేటువంటిది మనం స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా చూసాం. స్వాతంత్రోద్యమానికి అక్షరాయుధాలు అందించినటువంటి ఆనాటి మహాకవుల దగ్గర నుంచి కానీ, లేదు సమాజంలో అల్పజీవులు కదా వీళ్ళని మనం ఏమైనా దోచుకు తినొచ్చు అని చెప్పి అన్నప్పుడు దోపిడీ పోరాటాలకు వ్యతిరేకంగా ఆ రోజున మన వంగపండు గారు కానీ, గద్దర్ కానీ, చరబండరాజు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ కళాలకి, తమ గళాలకి కూడా పని పెట్టి ఎంతో మందిని చైతన్యవంతం చేసినటువంటిది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా అంటే ఉత్తరాంధ్ర అనేసరికి నాకు స్ఫురణకు వచ్చినటువంటి నా అభిమాన వాగ్గేయకారుడు ఆయన్ని అటు గాయకుడు ప్లస్ రచయిత, కవి కూడా. ఆయన నాకు స్ఫురణకు వచ్చారు. స్ఫురణకు వచ్చిన వెంటనే ఆ రెండు అక్షరాలు ఏం పిల్లలో వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అని చెప్పనే దీని మీద. కాకపోతే ఆయన యొక్క కళానికి దీనికి సంబంధం ఇదేంటి, ఇందులో ఏంటంటే ఏ దుర్మార్గంగా అయితే ప్రజావసరాల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్య 17 మెడికల్ కాలేజీలు అనేటువంటివి ఏర్పాటు చేస్తే వీటిని కూడా దోచుకోవాలి, వీటిని కూడా పెద్ద గద్దలకి కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఒక పాట రూపేణా మార్చాలని చెప్పి అనుకున్నా. ఆ ప్రయత్నం నుంచే వచ్చినటువంటిది ఈ పాట. అయితే మీకు దీనికంటే కూడా ముందు ఇది ఏదన్నా బాగుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రేరణ ఇచ్చినటువంటి మహాకవి వంగపండు గారికి అయితే నేను ఖచ్చితంగా విప్లవాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు సాహిత్యంలో నేను భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు, అన్నమయ్య సాహిత్యాన్ని ఎంత ఇష్టపడతానో అదేవిధంగా దాంతో సమానంగా నేను శ్రీశ్రీ సాహిత్యం కానీ, చరబండరా సాహిత్యం కానీ, లేదంటే గద్దర్ వంగపండు పాటలు ఇలాంటివి కూడా నేను ఈక్వల్గా నేను లైక్ చేస్తాను. అంటే ఇష్యూని బట్టి మనం స్పందించాలి. కారణం ఏంటంటే మనమంతా మానవతావాదులు అండి. మానవతావాదులు అంటే ఏంటంటే ప్రతిదీ మనం అక్షర రూపంలో పెట్టకపోవచ్చు, కానీ కళ్ళ నిండా దయ, గుండె నిండా లయ ఉండాలి అని చెప్పని అంటారు. వాళ్లే నిజమైనటువంటి మానవతామూర్తులు. ఆ విధంగా ఈయనకి గుండె నిండా దయ, గొంతు నిండా లయ ఉన్నటువంటి కవి కాబట్టి ఆయన రాశాడు. 4 చాలా క్లుప్తంగా చెప్తాను ఎంత ఇదంటే ఆ సాహిత్యంలో చూస్తే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు జైళ్లలో వాళ్ళనందరినీ తీసుకెళ్ళి అల్పజీవుల్ని జైళ్లలో పెట్టి ఊరూరా తెప్పి ఆడపిల్లలని కూడా చూడకుండా చేతుల మీద వాతలు తేలేటట్టుగా కొట్టి వాళ్ళని జైళ్లలో పెట్టి కనీసం ఏంటంటే న్యాచురల్ కాల్స్కి కూడా వెళ్ళడానికి అడ్డంక పెట్టారని ఆ అమ్మాయి చెప్తే నాకు నిజంగా కదిలిపోయాను నేను. ఇంత పాశవికమైనటువంటి ధోరణిలో రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నప్పుడు ఆయన రాస్తాడు. మన ఈయన ఏమని రాస్తాడంటే, శ్రీకాకుళంలో సీమకొండకి, సాలూరత్తల సవర్ల కొండకి, నల్లగొండలో నట్టడవికి, కలకత్తాలో కొసరు కొండకి వెళ్ళాలని ఈ అల్పజీవులు అనేటువంటి వాళ్ళు ఎలా తిరుగుబాటు చేస్తారని అంటే, చిలకలు కత్తులు దులపరిస్తున్నాయంట. చిలకలేంటి, వాటి ఈకలే కత్తులుగా మారినాయని అక్కడ అర్థం అండి. చిలకల కత్తులు దులపరిస్తున్నాయట, చెవల పిల్లులు శంఖమూదినట. పిల్లులు మ్యావ్ ఉంటాయి, కానీ అవి ఈ నియంతల పాలిట, దుర్మార్గుల పాలిట ఒక శంఖంలాగా ఇదైనవి. అంటే అది పాములు పొడిచిన చీమలు ఉన్నాయట, పులుల్ని మింగిన గొర్రెలు ఉన్నాయట, తుపాకీ పేల్చిన తూనీగలు ఉన్నాయట. అంటే ఏ సోషల్ మీడియా పేరుతో మీరు ఇవాళ అల్పజీవులు అని చెప్పిన వాళ్ళని తీసుకెళ్లి జైళ్లలో పడేశారో వాళ్ళందరూ ఇవాళ జైలు బయటకు వచ్చి ఏది ఏమైనా సరే మా చివరి వరకు జగనన్నతోనే ఉంటున్నాం అంటే దాని అర్థం ఏంటంటే చిలకలు కత్తులు దులపరిస్తున్నాయి అన్నమాట ఇవాళ. ఆ విధంగా ఏ అక్రమ కేసులతో ఒకే ఇష్యూ మీద చట్టాలకు అతీతంగా మీరు ఊరూరా తిప్పుతూ కేసులు పెట్టి, త్రిబుల్ కేసులు అవన్నీ పెట్టి చాలా మంది చేస్తే వాళ్ళంతా కూడా ఇవాళ వచ్చి ఏమని చెప్తున్నారు, తుపాకీ పేల్చిన తూనీగలు ఉన్నాయట అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ తిరిగి చాలా కాలం తర్వాత భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఈ నాటి ఫ్యూడల్
విధానాలు లేకపోతే నిజాం కాలం నాటి నియంత్రణతో పోకడలో ఇవాళ రాజ్యం వెళుతున్నటువంటి రోజున ప్రజల్ని యువతని ప్రత్యేకంగా చైతన్యపరచాలి అన్నట్లయితే ఖచ్చితంగా మనం మన కలము మన గళము ముఖ్యంగా ఇప్పుడు మీరున్నారు అక్కడ ఇదేదో ముఖస్థుతి కోసం దీనికోసం చెప్పట్లా. జర్నలిజం అనేది ఏంటంటే వృత్తి కాదు, అది ఒక తపస్సు, ఒక అసిధారావ్రతం. ఆ అసిధారావ్రతంలో ఇప్పుడు ఆ మాటలు ఎలా వస్తాయంటే కొంతమంది జీతాలు తీసుకోవడానికి మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఈశ్వర మాటలు కానీ ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే ఆ ఒక మాట ఒక పలకాలంటే నాభి మబ్బైపోవాలి, స్వరం ఉరుముతో స్వరం సాముగరిడి చేయాలంటారు. ఆ మాటలు వింటున్నప్పుడు నాబోటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పలకాలంటే నాభి మబ్బైపోవాలి, ఉరుముతో స్వరం సాముగరిడి చేయాలి. అది నిజమైనటువంటి యాంకరింగ్ అంటే కృతకంగా అబద్ధాలు మాట్లాడినప్పుడు అలాంటి ఆ శబ్దాలు రావు మనకి. అన్యాయాల మీద, అక్రమాల మీద, దౌర్జన్యాల మీద, దోపిడీల మీద, దౌష్ట్యాల మీద మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఆ సౌండ్ అనేటువంటిది వస్తుంది. దాన్నే మనం ఒక దీంట్లో చెప్తాడు ఈయన, మాటైనా పాటైనా దీని నుంచి రాకూడదు, గుండె సవ్వడులు సందడుల ఆత్మ నేపథ్యం నుంచి రావాలంటారండి శ్రీనారాయణ రెడ్డి గారు. మాటైనా పాటైనా పెదాల నుంచి కాదు, కృతకంగా గుండె సవ్వడులు సందడుల ఆత్మ నేపథ్యం నుంచి రావాలి. కాబట్టి అది కలమైనా గళమైనా ఆ కలం ఆ గళం అవిరళ అరాళ శీత మయూక ధారాయుత సంతతాద్రిత వచ పరిపాకంగా వియదుత్తంగా తరంగంగా మంద మనోహ హాస్య సుషుమంగా అగ్ని జృంభంగా కూడా ఉండాలి. ఇలా సందర్భాన్ని బట్టి సమయోచితంగా ఆ స్పందించేటువంటి తీరున్నటువంటి వాడే నిజమైనటువంటి జర్నలిస్టు, నిజమైనటువంటి రచయిత, నిజమైనటువంటి కళాకారుడు. దానికోసం అని చెప్పని ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు ముఖ్యంగా యువత భవితకు సంబంధించి సగటు ప్రజలు చూడండి, వాళ్ళు అక్కడ ప్రజల్లో చైతన్యం వచ్చిందని అనుకుంటున్నారు సార్. ఈ రోజు ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపించింది చెప్పండి? ఒక మార్పు కోరుకుంటున్నట్టు తెలుస్తోందా? ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఎన్ని అవరోధాలు అడ్డంకులు సృష్టించినా కూడా జనసాగర తరగల మీద తేలియాడినటువంటి నాయకుడులాగా అటు సాగర తరగలతో ఇటు జనసాగర హోరులో, అటు విశాఖ సముద్రపు హోరు, ఇటు జనశ్రేణుల యొక్క పోరు, ఈ రెండు పోటాపోటీగా నువ్వా నేనా అని పోటీ పడుతూ ఉంటే ఈ జనసాగర తరగల మించిన ఒక నావికుడిలాగా వర్షం హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే సాగిపోయినటువంటి తీరు చూస్తే ఇది కదా నిజమైనటువంటిది అని నాకైతే ఇది అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా ఇలాంటి పోరుబాటలోనే ఆ రోజున అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటం, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి పోరాటాలంటే కూడా అణిచివేతల మీద నుంచి ఇలాంటివే వస్తుంటాయి అనే దానికి ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటన. ఎవరైతే సవాలు విసిరారో ఆ సవాల్ని స్వీకరించి ముందుకు సాగినటువంటి అవరోధాలు, ఎన్ని అవరోధాలు ఇచ్చినా మహిళలు చూడండి, మహిళలు, మత్స్యకారు, సగటు కార్మికులు, ఉక్కు కార్మికులు, ఇలాంటి వాళ్ళంతా కూడా పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి అనేటువంటి దీంతో ఒక ఉద్యమ స్పృహతో వచ్చినటువంటి తీరు చూస్తే ఎంత దోపిడీ అణచివేత జరుగుతుందో ఈ రాష్ట్రంలో. దీనికోసం అని చెప్పని ఇదవుతున్నప్పుడు ఒక నాయకుడు కావాలని ఎదురు చూసినటువంటి తరుణంలో నేనున్నాను అని చెప్పని ఆయన కదిలినటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి డెఫినెట్గా మళ్ళీ అతి త్వరలో మంచి రోజులు వస్తాయి. అనేక చరిత్ర పుటలను తిరగేస్తే అది ప్రపంచ చరిత్రలు కావచ్చు, దేశ చరిత్రలు కావచ్చు, రాష్ట్ర చరిత్రలు కావచ్చు, నియంత్రణతో పోకడలు అనేటువంటి చిరకాలం సాగలేదు, చిరకాలపు దోపిడీ అనేటువంటిది సాగదు. కాబట్టి ఇకనైనా ఇక సాగదని చెప్పని చేసినటువంటి దీనికి వాళ్ళు ఈ రోజున ఇది ఒక ఈ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు చేతిలో పెట్టడాన్ని ప్రభుత్వం ఇప్పటికీ సమర్థించుకుంటోంది. ఇంత జరిగిన ప్రజల్లో మీరు అంటున్నట్టు ఒక చైతన్యం కనిపిస్తుంది, అయినా ప్రభుత్వం అదే సమర్థించుకుంటుంది కదా, అమ్మడానికి సిద్ధమైపోయింది కదా. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గతంలో కట్టినటువంటి కోటల సైతం కూడా బీటల వారిని ఇది మనం చూసామండి. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే అంటే ఆ ఆశ, వాళ్ళు ఇచ్చేటువంటి ఎష్యూరెన్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం పోలీసులను చూస్తున్నాం, వాళ్ళే నీకేముందా, ఎందుక నీకు మేము చూస్తాం. ఒక సగటు సామాన్య పోలీసుల కేసులను కూడా సుప్రీంకోర్టు దాకా పంపించి లోధ్రా లాంటి వాడికి లక్షల రూపాయలు కూడా ఇచ్చి చేయగలిగినటువంటి సత్తా ఉన్నప్పుడు మనకేముంది, మనం రెచ్చిపోతే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అంతిమంగా ఏంటంటే ధర్మానిది, న్యాయానిది, ప్రజాస్వామ్యానిది విజయం అని తెలియకపోవటం, ఆ భ్రమంలో వాళ్ళు అంటే హెలూసినేషన్స్, ఇల్యూషన్స్లో ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళకి వాళ్ళు అలాగే అనిపిస్తుంది. కానీ ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో డెఫినెట్గా అది జర్మన్ గోడలను ఏ విధంగా అయితే ఆ రోజున బద్దలు కొట్టారో
ఆ విధంగా ఈ నియంతృత్వపు దోపిడీ పోకడలను బద్దలు కొట్టుకుని మరి తిరిగి ప్రజాస్వామ్య కుసుమం అనేటువంటిది అయితే వికసిస్తుందనే దాంట్లో కించిత్ సందేహం లేదండి. రైట్. ఒక్కొక్కసారి మనం శత్రువుని కూడా ఆయన శత్రువులకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని కొంతమంది చెబుతూ ఉంటారు. అంటే తత్వవేత్తలు అనుకోండి. అంటే భవిష్యత్తు అందులో కూడా నో రెగ్రెట్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమనుకున్నారంటే ఈ ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్కి అతీతంగా సంప్రదాయ రాజకీయాలకి వ్యతిరేకంగా మనం ఏదో చేయాలి, కాబట్టి చాలా శరవేగంగా మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలనుకుంటే కోవిడ్ వచ్చి ఆయన కాలాన్ని సగం మింగేసేసింది. మిగతా కాలంలో ఆయన ఏం చేశాడంటే సంప్రదాయ రాజకీయాలను దూరం పెట్టి వీళ్ళంతా మనవాళ్లే కదా అని ఆయన దీంట్లో ఉరుకులు పరుగులు పెట్టినప్పుడు సహజంగా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. దాంతో కొంత కార్యకర్తల్లో నైరాశ్యం కానీ లేకపోతే ఆయన అనుచరుల్లో నిస్పృహ కానీ ఇవన్నీ ఆవరించినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారం వల్ల ఇదైంది. అయితే ఏదో మన అడ్వర్టైజ్మెంట్లో మరక మంచిది అన్నట్టుగా ప్రతి ఓటమి కూడా కొన్ని పాఠాలను నేర్పుతుంది. ఆ పాఠాల నుంచి ఇవాళ ఆయన సవరించుకొని ఆయన సూర్య ధూళిలో స్నానమాడినటువంటి ఒక పోరాట యోధుడిలాగి వాళ్ళు ముందుకు రావడం కూడా చాలా మంచిది ఇది. అందుకని మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా మంచివే భవిష్యత్తులో. కాబట్టి ఆయన వాళ్ళ భరోసా ఇచ్చాడు. తిరిగి మళ్ళీ కార్యకర్తలు ఎంత ఉద్యమ స్పృహతో వస్తున్నారు చూడండి. వాళ్ళంతా కూడా ఉద్యమ స్పృహ కాకపోతే ఆ మోటార్ సైకిళ్ళు ఆపేస్తే మోకాళ్ళ మీదైనా వెళ్తామని ఒక అతను మాట్లాడిన తీరు చూస్తే అంతకు మించినటువంటి ఇదే ఉంటుంది చెప్పండి. బైకులు ఆపేసేసారు, ఆటోలో వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు, కార్లు ఆపేస్తారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నామని చెప్పండి. మరి ఈ తాత్కాలికమైనటువంటి అధికారం కోసం ఇంతగా చెలరేగిపోతే చరిత్ర మిమ్మల్ని ఎక్కడ క్షమిస్తుంది చెప్పండి.